హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్టిఆర్ తెలుగు. ఈరోజు నేను పైథాన్ విత్ టీకింటర్ మాడ్యూల్తో అండ్ అలానే బ్యాక్ ఎండ్ MySQL డేటాబేస్తో క్రియేట్ చేసిన ఒక డెస్క్టాప్ అప్లికేషన్ గురించి అయితే ఈ వీడియోలో మీకు చెప్తాను. ఈ అప్లికేషన్ ఎలా యూజ్ అవుతుంది అంటే ఎవరైతే హాస్టల్స్ని రన్ చేస్తున్నారో వాళ్ళ పరంగా అయితే ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ అప్లికేషన్ని టీకింటర్ మాడ్యూల్తో పైథాన్ ప్రోగ్రామింగ్లో ఉన్న కండిషన్స్ ని అండ్ అలానే ఫంక్షన్స్ ని యూజ్ చేసి అండ్ అదే విధంగా బ్యాక్ ఎండ్ MySQL డేటాబేస్ ని యూజ్ చేసి క్రియేట్ చేయబడిన వన్ ఆఫ్ ది డెస్క్టాప్ అప్లికేషన్ ఈజ్ హాస్టల్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఇప్పుడు మనం ఈ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఒకసారి అయితే చూద్దాం. సో ఈ యొక్క ఇంటర్ఫేస్ అనేది మనకైతే ఈ విధంగా ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫామ్ అండ్ లాగిన్ ఫామ్. సో ఈ విధంగా మీరైతే ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. సో ఈ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ మొత్తం మనకి బ్యాక్ ఎండ్ ఈ 5 టేబుల్స్ అయితే మనకి టోటల్ ఈ అప్లికేషన్ కి 5 టేబుల్స్ అయితే ఉంటాయి. ఈ 5 టేబుల్స్ లో అయితే స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. నేను యూజర్ డీటెయిల్స్ అనేవి ఒకటైతే ఇప్పుడు ప్రెసెంట్ స్టోర్ చేశాను. నేను ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేశాను కాబట్టి ఇప్పుడైతే డైరెక్ట్ గా లాగిన్ అవుతున్నా. ఇక్కడ మనకి వాలిడేషన్స్ కూడా కంపల్సరీగా ఉంటాయి. లైక్ యూజర్ నేమ్ అనేది రిపీట్ అవ్వకూడదు, మొబైల్ నంబర్ రిపీట్ అవ్వకూడదు, ఈమెయిల్ రిపీట్ అవ్వకూడదు, అండ్ అదే విధంగా పాస్వర్డ్ మ్యాచింగ్ కూడా ఖచ్చితంగా చూస్తాం. అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇలాంటి కండిషన్స్ అన్ని మనం చెక్ చేస్తాం. లాగిన్ డీటెయిల్స్ లో కూడా యూజర్ నేమ్ ఈజ్ ఇన్కరెక్ట్, పాస్వర్డ్ ఈజ్ ఇన్కరెక్ట్, బోత్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఈజ్ ఇన్కరెక్ట్, అలాంటి వాలిడేషన్స్ అనేవి కూడా మనం అయితే చెక్ చేస్తాం. సో లాగిన్ అయిన వెంటనే మనకి ఏమొస్తుంది అని అంటే ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. సో మనం ఈ ఇంటర్ఫేస్ నుండి లాగౌట్ అవ్వాలి అన్నా ఇక్కడ నుంచి అయితే లాగౌట్ అవ్వచ్చు. ఓకే, సో ఈ విధంగా అయితే మనకి ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. సో నేను ఇప్పుడైతే లాగిన్ అవుతున్నా. లాగిన్ అయిన తర్వాత మనకి మెయిన్ గా 6 పేజెస్ అయితే ఉంటాయి. యాడ్ పర్సన్, యాడ్ న్యూ రూమ్, ఇన్ అండ్ అవుట్ టైం, విజిటర్స్, వ్యూ ఇన్ఫర్మేషన్, లీవ్ రూమ్. సో ఫస్ట్ యాడ్ పర్సన్ గురించి చూద్దాం. యాడ్ న్యూ రూమ్, ఇన్ అండ్ అవుట్ టైం, విజిటర్స్, వ్యూ ఇన్ఫర్మేషన్, లీవ్ రూమ్. సో ఫస్ట్ యాడ్ పర్సన్. ఒక పర్సన్ ని యాడ్ చేయాలి అని అంటే మనం ఖచ్చితంగా రూమ్స్ ని క్రియేట్ చేసుకోవాలి. సో మన రూమ్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ వస్తాయి. సో ఇప్పుడు ఎంటీగా ఉన్నాయి కాబట్టి లైక్ నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను. సో అందుకోసమే ఈ విధంగా ఉన్నాయి. సపోజ్ నాకు ఇక్కడ 3 రూమ్స్ ఉన్నాయి కదా, లైక్ 104 మేల్, యాడ్ న్యూ రూమ్. నెక్స్ట్ ఫీమేల్ లో 203 అనేది యాడ్ చేస్తా. లేవు కాబట్టి నేనైతే ఈ విధంగా యాడ్ చేస్తా. ఇక్కడ కూడా వాలిడేషన్స్ అనేవి ఖచ్చితంగా చూపిస్తారు. లైక్ ఈ విధంగా అయితే ఉంటుంది. రూమ్ నెంబర్ 203 ఈజ్ ఆల్రెడీ అవైలబుల్ అని మనమైతే రూమ్ నెంబర్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. రూమ్ నెంబర్స్ యాడ్ చేసుకున్న తర్వాత లైక్ ఇక్కడ మనమైతే పర్సన్ డీటెయిల్స్ ఎంట్రీ చేయాలి. మన హాస్టల్లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి మనమైతే ఇక్కడ ఎంట్రీ చేసుకోవాల్సి ఉంటుంది. సపోజ్ నేనైతే డీటెయిల్స్ అనేవి ఎంట్రీ చేస్తా. సో ఇలా డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మనకి రూమ్ నెంబర్స్ ఏ ఏ రూమ్ నెంబర్స్ ఉన్నాయి అని మనం చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకోవాలి అని అంటే ఇక్కడ మెయిల్ బటన్ మీద క్లిక్ చేసి షో రూమ్ మీద క్లిక్ చేస్తే మనకి మెయిల్ రూమ్స్ ఏవైతే ఉన్నాయో అవైతే వస్తాయి. సపోజ్ ఇక్కడ రూమ్స్ అనేవి అవైలబుల్ గా లేకపోతే మనకి NA అనేది అయితే వస్తుంది. సో నాకు ఇక్కడ అన్ని రూమ్స్ అవైలబుల్ గా ఉన్నాయి కాబట్టి నేను లైక్ 105 నెక్స్ట్ బెడ్ నెంబర్ ఈ విధంగా M1 అని ఇవ్వాలి. సపోజ్ నేను 105 ఇచ్చాను కాబట్టి నాకు రూమ్ నెంబర్ లేదు కాబట్టి నాకేమొస్తుంది, రూమ్ నెంబర్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఇలాంటి ఈచ్ అండ్ ఎవ్రీ వ్యాలిడేషన్స్ అనేవి మనకైతే ఉంటాయి. 104 M1 అయితే ఇచ్చా. సో 104 M1. సో సబ్మిట్ మీద క్లిక్ చేస్తే పర్సన్ సక్సెస్ఫుల్లీ యాడెడ్. సో ఇక్కడ మనకి రీఫ్రెష్ అయితే మనకి అది NA కింద కనిపిస్తుంది. మెయిల్ షోరూమ్ NA కింద కనిపిస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనం అయితే పర్సన్స్ ని యాడ్ చేయొచ్చు, రూమ్స్ ని కూడా యాడ్ చేయొచ్చు. ఆ పర్సన్ బయటకు వెళ్ళారు అని అంటే అతని యొక్క డీటెయిల్స్ అనేవి మనం అయితే ఇక్కడ ఎంట్రీ చేయాలి. 104 M1 నెక్స్ట్ ఈ విధంగా అయితే ఎంట్రీ చేసినప్పుడు మనకేమవుతుంది, సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ వాలిడేషన్స్ అనేవి కంపల్సరీగా ఉంటాయి. రూమ్ నెంబర్, బెడ్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్ ఈ 3 మ్యాచ్ అయితేనే మనకి వాలిడేషన్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. సో ఇప్పుడు అవుటింగ్ డీటెయిల్స్ ఎంతమంది ఉన్నారు అనేది ఇక్కడైతే కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, సబ్మిట్ మీద క్లిక్ చేస్తా. సో ఈ విధంగా అయితే అతను బయటకు వెళ్ళారు అని చూపిస్తుంది. మెయిల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ అనేవి మనకైతే ఇక్కడ వస్తాయి. నెక్స్ట్ వీళ్ళని
ఇన్ టైమ్. సో అవుట్ టైమ్ ఇచ్చాం కాబట్టి మళ్ళీ మనం ఇన్ టైమ్ అయితే ఇద్దాం. సో ఇప్పుడు నేనేం చేస్తా, మళ్ళీ అవుట్ టైమే ఇవ్వాలి అనుకుంటున్నా సేమ్ పర్సన్‌కి. ఓకే. సో 104 M1 సో ఈ విధంగా అయితే నేను ఇస్తా. సో అప్పుడేమవుతుందో ఒకసారి అయితే చెక్ చేద్దాం. సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఆల్రెడీ ఔట్ సైడ్ ఉన్నారనేది అయితే మనకి చూపిస్తుంది. నెక్స్ట్ సేమ్ డీటెయిల్స్ అనేవి నేనైతే ఇక్కడ ఎంట్రీ చేస్తా. ఇన్ టైమ్. సో ఇన్ టైమ్ డీటెయిల్స్ అనేవి మనం ఎంట్రీ చేసినప్పుడు అతని అవుట్ టైమ్ డీటెయిల్ అనేది రావాలి కదా! ఇక్కడ సెర్చ్ టైమ్ మీద క్లిక్ చేస్తే మనకి అవుట్ టైమ్ డీటెయిల్స్ అనేవి మనకైతే ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. సో ఆల్రెడీ ఔట్ సైడ్ ఉన్నోళ్ళు ఎవరు ఎంతమంది ఉన్నారు? ఇక్కడైతే ఇద్దరున్నారు. ఓకే. సో నేను సబ్మిట్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మెయిల్ మీద క్లిక్ చేస్తే అతని డీటెయిల్స్ అనేవి మనకిక్కడ ఉండవన్నమాట. ఈ విధంగా అవుట్ అండ్ ఇన్ టైమ్ డీటెయిల్స్ కూడా ఒక స్టూడెంట్‌వి మనం ఎంట్రీ చేయడానికి పాసిబుల్ అయితే ఉంటుంది. నెక్స్ట్ విజిటర్ డీటెయిల్స్. సో అతని విజిటర్ డీటెయిల్స్ అనేవి కూడా ఎవరైతే అతన్ని కలవడానికి వస్తారో అతని డీటెయిల్స్ కూడా మనమైతే ఖచ్చితంగా ఎంట్రీ చేస్తాము. సో ఇక్కడ కూడా రూమ్ నంబర్, బెడ్ నంబర్, మొబైల్ నంబర్ వాలిడేషన్స్ అనేవి మనకైతే ఉంటాయి. సో నేనిప్పుడు ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అనేవి నేనైతే ఇస్తా. ఓకే. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు మనకేమవుతుంది, ఓకే. ఈ విధంగా ఇచ్చిన తర్వాత నేను సబ్మిట్ మీద క్లిక్ చేస్తే సపోజ్ ఇది సబ్మిట్ మీద నేను క్లిక్ చేయలేదు. ఈ సేమ్ నంబర్ అనేది నేనైతే ఇక్కడ ఎంట్రీ చేస్తా. సో అప్పుడేమవుతుంది, నాకు సెర్చ్ మీద క్లిక్ చేస్తే రావన్నమాట. ఆల్రెడీ నేను ఇంతకు ముందు వేరే వాళ్ళది నంబర్ యాడ్ చేశాను కాబట్టి నాకైతే ఆ విధంగా వచ్చింది. బట్ ఇక్కడ విజిటర్ మొబైల్ నంబర్ అనేది యాడ్ చేయాలి కదా! సో విజిటర్ మొబైల్ నంబర్ అనేది యాడ్ చేద్దాం. 1234567890. సో సెర్చ్ మీద క్లిక్ చేస్తే ద పర్సన్ ఈస్ నాట్ ఔట్ సైడ్ అనేది మనకి వస్తుంది. ఓకే. సో ఇప్పుడు సబ్మిట్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ సెర్చ్ మీద క్లిక్ చేస్తే M1 ప్రసాద్, వెంకీ ఈ విధంగా అయితే మనకి రావడం జరుగుతుంది. ఇతన్ని మనం బయటికి అతను బయటికి ఎప్పుడు వెళ్తారు అనేది ఇక్కడైతే మనం మెన్షన్ చేయొచ్చు. ఓకే. సో ఇక్కడ కొంచెం మిస్టేక్ అయింది. అది నేనైతే ఖచ్చితంగా చెక్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ యెస్ మీద క్లిక్ చేస్తే అప్పుడు అతను బయటికి వెళ్ళిపోతారు. ఓకే. సో ఇప్పుడు విజిటర్స్‌లోకి వెళ్లి వ్యూ ఇన్ఫర్మేషన్‌లోకైతే వెళ్దాం. మేలు, ఫీమేలు, అదర్స్. సో మేల్ పర్సన్స్ అయితే ఇక్కడ అవైలబుల్‌గా ఉన్నారు. ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఆ స్టూడెంట్స్ యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడైతే ఉన్నాయి. సో ఇక్కడ ఎవరైతే విజిటర్స్ ఉన్నారో ఆ విజిటర్ డీటెయిల్స్ అనేవి మనకైతే ఉన్నాయి. సపోజ్ ఈ విజిటర్‌ని మనమైతే ఇప్పుడు ఎగ్జిట్ చేద్దాం. సో ఎగ్జిట్ చేయాలి అనంటే సో విజిటర్స్‌లోకి వెళ్లి సో అతని నంబర్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇవ్వాలన్నమాట ఎగ్జిట్‌లో. సెర్చ్ ఎస్. ఇప్పుడు వ్యూ ఇన్ఫర్మేషన్ క్లిక్ హియర్ అని క్లిక్ చేస్తే మనకి అక్కడ డీటెయిల్స్ అనేవి రావు. ఈ విధంగా మనకి నెక్స్ట్ లీవ్ రూమ్. సో ఆ యొక్క పర్సన్ అనే వాళ్ళు ఎప్పుడు లీవ్ అయిపోతారు అనేది కూడా మనమైతే ఇక్కడ ఇవ్వొచ్చన్నమాట. సో ఇక్కడ నేనేమి ఇస్తున్నా డీటెయిల్స్ అనేవి మనమైతే ఫిల్ చేసిన తర్వాత సెర్చ్ మీద క్లిక్ చేస్తే మనకి అతని డీటెయిల్స్ మొత్తం ఇక్కడ అయితే రావడం జరుగుతుంది. సో ఎప్పుడైతే లీవ్ పర్సన్ మీద క్లిక్ చేశారో అప్పుడేమవుతుంది, మనం ఫస్ట్ చూసిన రూమ్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ రూమ్‌లో NA అని ఉంది కదా! సో ఆ డీటెయిల్స్ అనేవి మనకైతే రిమూవ్ అయ్యి బెడ్ నంబర్ అనేది అవైలబుల్‌గా ఉన్నట్టు వస్తుందన్నమాట. 104 M1 ఈ విధంగా అయితే నేను డీటెయిల్స్ అనేవి ఇస్తున్నా. సెర్చ్ మీద క్లిక్ చేసి లీవ్ మీద క్లిక్ చేస్తా. సో ప్రసాద్ ఈస్ లీవ్డ్. సో ఇన్ అండ్ యాడ్ న్యూ రూమ్ మెయిల్. సో ఇక్కడ చూడండి మనకి M1 అనేది వచ్చింది. ఈ విధంగా మనకి ఎంటైర్ అప్లికేషన్ అనేది రన్ అవుతుంది. నెక్స్ట్ లాగౌట్ చేసుకోవాలి అనంటే లాగౌట్ అనేది మనమైతే ఈ విధంగా చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఎస్పెషల్లీ ఫర్ ఎవరైతే హాస్టల్ ఓనర్స్ అయితే ఉంటారో వాళ్ళు ఇలాంటి అప్లికేషన్ ని యూజ్ చేసుకోవాలి అనంటే మీకోసం డిస్క్రిప్షన్ లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేశాము. ఆ లింక్ ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఈ విధంగా మీకు మేము బ్యాక్ ఎండ్ సపోర్ట్ కూడా ఇస్తాము. ఎలా యూజ్ చేసుకోవాలి అని. అండ్ ఎవరైతే ఇలా ఈజీగా ఎస్పెషల్లీ ఫర్ స్టూడెంట్స్ కన్నమాట. ఇలా ఈజీగా త్రూ పైథాన్ ప్రోగ్రామింగ్ ద్వారా డెస్క్‌టాప్ అప్లికేషన్స్ ని క్రియేట్ చేయాలి అన్నా లేట్ చేయకుండా డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన గూగుల్ ఫార్మ్ ద్వారా అయితే డెమోకి అటెండ్ అవ్వగలరు. అండ్ ఈ వీడియో గనక మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్.